హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి 2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండి. 2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాలను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు CGPB అండి 63వ సమావేశాన్ని 2024 జనవరిలో ఎక్కడ నిర్వహించారు? సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు యొక్క సమావేశం అండి. సో ఇది వచ్చేసి మనకు 63వ సమావేశం. సో ఎక్కడ జరిగింది అంటే భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, 75వ భారత గణతంత్ర వేడుకలను ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? మనకు 2024లో వచ్చేసి 75వ భారత గణతంత్ర వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అండి. ఇమ్మాన్యుయల్ మాక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భారత గణతంత్ర దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? సో థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక అండి. వికసిత్ భారత్ అలాగే భారత్ లోక్తంత్రకి మాతృక అనేసి మనకు ఈ థీమ్తో 2024 భారత గణతంత్ర దినోత్సవాలు అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? దేశవ్యాప్తంగా అండి హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేటటువంటి ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ అండి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన కౌశల్ భవన్ను 2024 జనవరి 24న ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి. కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కౌశల్ భవన్ను 2024 జనవరి 24న ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి. నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత సద్భావనను పెంపొందించడమే లక్ష్యంగా IICF సంస్థ అయోధ్యలో మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే పేరుతో గ్రాండ్ మసీదును నిర్మిస్తున్నట్లు 2024 జనవరిలో ప్రకటించింది. అయితే IICF పూర్తి రూపం ఏంటి అనేసి ఇచ్చారు అంటే దీని యొక్క అబ్రివేషన్ అండి IICF. సో ఇది ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ అండి. ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్. ఇక్కడ చూసినట్లయితే మనకు మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత సద్భావనను పెంపొందించడమే లక్ష్యంగా IICF సంస్థ అయోధ్యలో వచ్చేసి మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అండి. మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే పేరుతో గ్రాండ్ మసీద్ని అయితే నిర్మిస్తున్నట్లు 2024 జనవరిలో అయితే ప్రకటించింది. సో IICF అంటే ఏంటంటే ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం యాప్ ఏది? సో ఆ యాప్ పేరు వచ్చేసి అనువాదిని అండి. అనువాదిని. భారతీయ భాషల్లో వచ్చేసి డిజిటల్ స్టడీ మెటీరియల్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం యాప్ ఏది అంటే అనువాదిని. నెక్స్ట్ చూద్దాము, విశ్వసుందరి 2023 గురించి సరి అయిన వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు
ఆప్షన్ ఏ వచ్చేసి ఇవి 71వ పోటీలు, ఇవి ఎల్ సాల్వడార్లో జరిగాయి. ఆప్షన్ సి విజేతగా నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. ఆప్షన్ డి ఈ పోటీలలో భారతదేశం తరపున శ్వేతా శారద పాల్గొన్నారు అనేసి ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ అయినటువంటివి ఏవి అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ అయినవి వచ్చేసి మనకు BCD అండి. విశ్వసుందరి 2023కి సంబంధించి ఇవి ఎల్ సాల్వడార్లో అయితే జరగడం జరిగింది. దీంట్లో విజేతగా నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ అయితే నిలవడం జరిగింది. అలాగే మన భారతదేశం తరపున శ్వేతా శారద పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఒకటైన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్లో ఇటీవల చేసిన మార్పులలో లేనిది ఏది అనేసి ఇచ్చారండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో మార్పులు అయితే చేశారు. ఆ మార్పుల్లో లేనిది ఏంటి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారు పొందిన ప్రయోజనాలు అందిన 3 నెలల వరకు SCSSలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆప్షన్ బి SCSSలో డిపాజిట్ చేసిన 1 సంవత్సరం లోపు ఉపసంహరించుకుంటే మొత్తం నుంచి 2% రుసుము వసూలు చేస్తారు. ఆప్షన్ సి SCSSలో 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఆప్షన్ డి SCSలో ప్రస్తుతం వడ్డీ శాతం 8.2% అనేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కడ లేని వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి. SCSలో డిపాజిట్ చేసిన 1 సంవత్సరం లోపు ఉపసంహరించుకుంటే మొత్తం నుంచి 2% రుసుము వసూలు చేస్తారు అనేటటువంటిది ఈ స్కీమ్లో మార్పు అనేది లేదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో 30 లక్షల వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం వడ్డీ శాతం ఎంత ఉందంటే 8.2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారతదేశం నుంచి అత్యధికంగా 148 విశ్వవిద్యాలయాలు అయితే చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 50లో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న సంస్థలేవి అనేసి ఇచ్చారండి. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండి. సో ఏది దక్కించుకుందంటే IIT బొంబాయి అండ్ IIT ఢిల్లీ అండి. IIT బొంబాయి, IIT ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ UNESCO అండి ప్రపంచంలో 55 నగరాలను సృజనాత్మకత నగరాల నెట్వర్క్లో చేర్చింది. ఇందులో భారతదేశ నగరాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంగీత నగరం జాబితాలో కోజికోడ్, అలాగే సాహిత్య నగరం జాబితాలో గ్వాలియర్. ఆప్షన్ 3 సాహిత్య నగరం జాబితాలో కోజికోడ్, అలాగే సంగీత నగరం జాబితాలో గ్వాలియర్. ఆప్షన్ 4 వచ్చేసి సాహిత్య సంగీత నగరం జాబితాలో కోజికోడ్ని తీసుకోవడం జరిగిందనేసి ఇచ్చారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సాహిత్య నగరం జాబితాలో కోజికోడ్, అలాగే సంగీత నగరం జాబితాలో గ్వాలియర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అండి యునెస్కోకి సంబంధించి ప్రపంచంలోనే 55 నగరాలను అయితే సృజనాత్మకత నగరాల నెట్వర్క్లో అయితే చేర్చింది. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి 2 నగరాలు ఏవి? సాహిత్య నగరం జాబితాలో కోజికోడ్, సంగీత నగరం జాబితాలో గ్వాలియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 2023 బాలన్ DOR అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ వచ్చేసి లియోనల్ మెస్సీ అండి. లియోనల్ మెస్సీ 2023 బాలన్ DOR అవార్డు గ్రహీత ఎవరు అంటే లియోనల్ మెస్సీ. నెక్స్ట్ క్వశ్చన్ విజన్ ఇండియా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం అనేది జాతీయ స్థాయి విజన్ ప్రణాళిక గురించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. విజన్ ఇండియా 2047కి సంబంధించి సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారటం. ఆప్షన్ బి 2047 నాటికి భారతీయుల తలసరి ఆదాయం $18,000 నుంచి $20 మధ్య ఉండాలి.
ఆప్షన్ సి, ఈ విజన్ డాక్యుమెంట్ను నీతి ఆయోగ్ అనేది రూపకల్పన చేస్తుంది. సో వీటిల్లో సరి అయినది ఏది అనేసి అడిగారండి. సో సరి అయినది ఏది అంటే 3 ఆప్షన్స్ కూడా సరైనవి అండి. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్. మనకు విజన్ 2047, విజన్ 2047కు సంబంధించి మనకు ఏంటివి అంటే మనకు ఆర్థిక వ్యవస్థ వచ్చేసి $30 ట్రిలియన్ మారటము, అలాగే భారతీయుల యొక్క తలసరి ఆదాయం వచ్చేసి $18,000 నుంచి $20 మధ్య ఉండాలి. అలాగే ఈ విజన్ యొక్క డాక్యుమెంట్ను వచ్చేసి మనకు నీతి ఆయోగ్ అయితే రూపకల్పన చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 భారత దాతృత్వ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వారు వరుసగా అనేసి ఇచ్చారండి. 2023 భారత దాతృత్వ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. శివ్ నాడార్, అజిత్ ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ, నిఖిల్ కామత్, గౌతమ్ అదానీ. శివ్ నాడార్, అజిత్ ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ, నిఖిల్ కామత్, గౌతమ్ అదానీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 8వ వింతగా గుర్తించిన అంగ్కోర్ వాట్ ఏ దేశంలో ఉంది? 8వ వింతగా గుర్తించిన అంగ్కోర్ వాట్ ఏ దేశంలో ఉంది అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు కంబోడియాలో ఉంది. ఎక్కడ ఉంది? కంబోడియా. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు చేయనున్న హంగర్ ప్రాజెక్టుకు సహకరించడానికి అంగీకరించిన దేశం ఏది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు చేయనున్నటువంటి హంగర్ ప్రాజెక్టుకు సహకరించడానికి అంగీకరించిన దేశం ఏది అంటే నార్వే అండి. నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, 2023 నవంబర్లో ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీలు గెలాక్సీ లీడర్ అనే సరుకు రవాణా నౌకను హైజాక్ చేశారు. ఈ నౌక వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఇది వచ్చేసి తుర్కియా నుంచి ఇండియాకు అయితే రావడం జరుగుతుందండి. 2023 నవంబర్లో వచ్చేసి ఎర్ర సముద్రంలో మోయన్కు చెందినటువంటి హౌతీలు గెలాక్సీ లీడర్ అనే సరుకు రవాణా నౌకను అయితే హైజాక్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే తుర్కియా నుంచి ఇండియాకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఈఎన్ కోర్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇది ఎవరు తీసుకొచ్చారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భారత సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 నీతి ఆయోగ్, ఆప్షన్ 4 కేంద్ర ఎన్నికల సంఘం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం అండి. ఈఎన్ కోర్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ని అయితే తీసుకొచ్చింది. ఈఎన్ కోర్ అంటే ఏంటంటే ఎనేబులింగ్ ద కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి. ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, మిట్టీ కేఫ్ అనేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి సుప్రీంకోర్టులో దివ్యాంగులు నడుపుతున్న కేఫ్, ఆప్షన్ 2 సుప్రీంకోర్టులో ఖైదీలు నడుపుతున్నటువంటి కేఫ్, ఆప్షన్ 3 సుప్రీంకోర్టులో మహిళలు నడుపుతున్న కేఫ్, ఆప్షన్ 4 సుప్రీంకోర్టులో రోబోలతో నడిపిస్తున్నటువంటి కేఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిట్టీ కేఫ్ అంటే ఇది సుప్రీంకోర్టులో అయితే నడపడం జరుగుతుంది. ఎవరు అంటే దివ్యాంగులండి. సుప్రీంకోర్టులో దివ్యాంగులు నడుపుతున్నటువంటి కేఫ్ని ఏమని పిలుస్తారు? మిట్టీ కేఫ్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ అండ్ పార్ట్నర్స్ను విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితా 2024లో అగ్రస్థానం పొందిన దేశాలు వరుసగా ఏవి అనేసి ఇచ్చారు. మనకు ఫ్రెండ్లీ అండ్ పార్ట్నర్స్ దానికి సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 80వ స్థానంలో ఉందండి భారత్. సో మొదటి దేశాలు ఏవి అంటే మనకు వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, అలాగే స్పెయిన్ అండి. ఇవన్నీ వచ్చేసి మనకు అగ్రస్థానంలో ఉండేటటువంటి దేశాలు. హెన్లీ అండ్ పార్ట్నర్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన జాబితాలో భారత్కి వచ్చేసి 80వ ర్యాంక్ ఉంది. మిగిలినవి ఏవి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్,
దేశంలో మొదటి మంచు చిరుతల జనాభా గురించి సరికానిది ఏది అనేసి చెప్పారండి. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో మొత్తం మంచు చిరుతల సంఖ్య వచ్చేసి 718గా రికార్డ్ అయ్యింది. ఆప్షన్ బి దేశంలో మొత్తం మంచు చిరుతలు 6 రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆప్షన్ సి ఈ గణన 5 ఏళ్ల పాటు జరిగింది. ఆప్షన్ డి ఈ గణను స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సరికానిది వచ్చేసి ఆప్షన్ సి అండి, ఆప్షన్ 3. ఇక్కడ ఈ గణన 5 ఏళ్ల పాటు జరిగిందనేది సరికాదు. సో మంచు చిరుతల గురించి చూసుకున్నట్లయితే భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 718 ఉన్నాయండి. సో ఇవి ఎక్కువగా దేశంలో మనకు 6 రాష్ట్రాలు అలాగే మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే ఉన్నాయి. ఈ గణనను ఏమంటామంటే స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తారనమాట ఈ మంచు చిరుతల జనాభా గణనను. సో ఇవన్నీ కూడా కరెక్ట్ అయినాయి. కరెక్ట్ కాంది వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డార్ట్ బుక్ను ఎందుకోసం ప్రారంభించి విడుదల చేశారు అనేసి ఇచ్చారు. ద డార్ట్ బుక్ అండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఇంటి వద్దకే టెలికాం సేవలు ఎలా పొందాలో. ఆప్షన్ 2 ఇంటి వద్ద ఆహార కల్తీని గుర్తించే పరీక్షలు. ఆప్షన్ 3 ఇంటి వద్దకే ప్రభుత్వం ఎలా సేవలు అందించిందో తెలపడం. ఆప్షన్ 4 ఇంటి వద్దే శిక్షణ పొంది ఉద్యోగాలను పొందడం. ద డార్ట్ బుక్ అనేటటువంటిది ఎందుకోసం ప్రారంభించారు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇంటి వద్ద ఆహార కల్తీని గుర్తించే పరీక్షల కోసం అండి. ద డార్ట్ బుక్ను వచ్చేసి ఎందుకోసం ప్రారంభించారు విడుదల చేశారంటే ఇంటి వద్ద ఆహార కల్తీని గుర్తించే పరీక్షల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జనవరి 25న జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం అండి. ఇది 14వది సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను చైతన్యపరిచేందుకు విడుదల చేసినటువంటి షార్ట్ ఫిలిం పేరు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మై ఓట్ మై రైట్. ఆప్షన్ 2 మై ఓట్ మై జాబ్. ఆప్షన్ 3 మై ఓట్ మై ఫ్యాషన్. ఆప్షన్ 4 మై ఓట్ మై డ్యూటీ అనే కింద అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మై ఓట్ మై డ్యూటీ. 2024 జనవరి 25న అయితే మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగిందండి. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 25. సో ఈ సంవత్సరంది 14వదండి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఓటర్లను చైతన్యపరిచేందుకు విడుదల చేసినటువంటి షార్ట్ ఫిలిం పేరేంటి? మై ఓట్ మై డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 జనవరి 24న అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన 2023 వార్షిక అవార్డులలో సరి అయిన వాక్యం ఏది అనేసి ఇచ్చారు. వాక్యాలు చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పాట్ కమ్మిన్స్. అలాగే ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి నాట్ స్టీవర్ బ్రంట్. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి చమరి ఆటపట్టు. సో వీటిల్లో ఏవి సరైన వాక్యాలు అంటున్నారు. సో ఈ 4 కూడా మనకు కరెక్టే అండి. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023కు సంబంధించి అండి. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పాట్ కమ్మిన్స్. ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి నాట్ స్టీవర్ బ్రంట్. ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి చమరి ఆటపట్టు. సో ఇవన్నీ కూడా కరెక్టే అండి. మనల్ని దీన్ని 1 word బిట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఒకసారి అయితే మళ్ళీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ విడుదల చేసిన దేశీయంగా తయారైన ఆస్టాల్ట్ రైఫిల్ ఏది? డిఆర్డిఓ అండి. ఇటీవల డిఆర్డిఓ విడుదల చేసిన దేశీయంగా తయారైన ఆసాల్ట్ రైఫిల్ ఏది? సో వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా, వాటికైతే నేమ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో దీనికి నేమ్ వచ్చేసి మనకు ఉగ్రం అండి, ఉగ్రం. ఇటీవల డిఆర్డిఓ విడుదల చేసిన దేశీయంగా తయారైనటువంటి అసాల్ట్ రైఫిల్ పేరేంటి? ఉగ్రం.
ఇవి వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.